ప్రస్తుతం సోనియా చేతిలో నిఖిల్ కీలు బొమ్మగా మారిపోయాడని బయట ఆడియన్స్తో పాటు లోపలున్న హౌస్మేట్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. నిజానికి నిఖిల్ ప్రవర్తన చూస్తే సేమ్ అలాగే అనిపిస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే లైవ్లో ఇదే సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఇక ఏదైతే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టాస్కులు నడుస్తున్నాయి. ఈ టాస్క్లో భాగంగా సీత టీం విన్ అయ్యింది. సీత టీం విన్ అయితే పనిష్మెంట్ నిఖిల్ టీంకు వచ్చింది. ఇంతకీ పనిష్మెంట్ ఏంటంటే మీ క్లాన్లో ఎవరినన్నా ఒకళ్ళని ఈ టాస్కుల నుంచి తొలగించాలని బిగ్ బాస్ తెలియజేయడంతో వెంటనే నిఖిల్ మణికంఠాన్ని తొలగించేశాడు. అప్పటి వరకు బాగానే ఉంది. ఇక సోనియా నిఖిల్ని ఎలా తిడుతుందంటే ఒక రేంజ్లో తిడుతుంది. నిఖిల్ నీ గేమ్ నాకు అస్సలు అర్థం కావట్లేదు, నీ గేమ్ నాకు నచ్చట్లేదు. నేను ఒక విషయం చెప్పనా, నువ్వు తీసేయాల్సింది మణికంఠాన్ని కాదు యష్మిని. యష్మి ఏం మాట్లాడకుండా అలా నోరిచ్చుకొని పెద్ద పెద్దగా అరుస్తుంది. నువ్వు తప్పు చేసావు, ఒక్కసారి నువ్వు డెసిషన్ తీసుకునే ముందు నన్ను అడగచ్చు కదా అంటూ యష్మిని ఎందుకు తీసేయలేదంటూ సోనియా నిఖిల్ని ఒక రేంజ్లో వేసుకుంటుంది. అయితే నిఖిల్ కూడా ఏం మాట్లాడకుండా అవును నేను కూడా అదే అనుకున్నాను, కానీ తర్వాత ఎందుకో తీయాలనిపించలేదంటూ నిఖిల్ సోనియాకి వర్తస్సు పలుకుతున్నాడు. అసలు చీఫ్ అంటే ఏంటి, తన తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉండాలి, పక్క వాళ్ళ సలహాలు తీసుకోకూడదు. పోలే తీసుకున్నా సరే యష్మి గేమ్ ఆడదా అని అడగాలి. నిజంగా పోల్చుకుంటే సోనియా ఎక్కడ ఏం గేమ్ ఆడిందమ్మా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజంగానే యష్మితో పోల్చుకుంటే సోనియా ఇప్పటి వరకు తన గేమ్ కనిపించిందే లేదు. ఎప్పుడు చూసినా చిన్నోడా పెద్దోడా అంటూ తిరగడం తప్ప. మరి యష్మి మీద సోనియాకి చాలా గ్రజ్ ఉంది. ఎందుకంటే నామినేషన్ టైంలో ఇచ్చి పడేసింది కాబట్టి. యష్మిని అన్ని టాస్కుల నుండి తొలగిస్తే తనకి మంచిగా గేమ్ ఆడలేదు కాబట్టి పెర్ఫార్మెన్స్ ఏముండదు కాబట్టి అని ఆలోచించుకుంది. ఏదేమైనా సరే సోనియా నిఖిల్ని పూర్తిగా మార్చేసింది. దీనివల్ల ఎఫెక్ట్ ఎవరికి పడుతుందంటే నిఖిల్కి పడుతుంది. మరి మొత్తంగా సోనియా చేతిలో నిఖిల్ కీలు బొమ్మగా మారాడని మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇదంతా కూడా లైవ్లో జరుగుతుంది. ఒకవేళ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారంటే అది కూడా చెయ్యట్లేదు. ఎందుకు అంటే సోనియాకి ఎక్కడ మైనస్ వస్తుందేమో అని. దీనివల్లే బిగ్ బాస్ ఉన్నది చూపించండి రా బాబు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.